మేమైతే గ్లాస్ బ్రిడ్జ్ తర్వాత లక్డీ విలేజ్ దగ్గరనే వచ్చామన్నమాట. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది, అక్కడ తిందామని వచ్చాము. కాసేపు ఫోన్లు ఛార్జింగ్ అయితే పెట్టుకొని చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. మేము వెజ్. ఇక్కడ మా ఆయన వచ్చేసి నన్ను తిడుతున్నాడు, ఎప్పుడు చూడు ఫోన్లో వీడియోలు తీసుకుంటా చూసుకుంటా ఉంటావా, ఏం పని లేదా అని. సో తిని బయలుదేరాం అనమాట. ఈ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. కింద చూడండి ఎంత చిన్నగా కనిపిస్తున్నాయి కార్లు కదా. సో మేము పైన అయితే ఫొటోస్ దిగుతూ ఉందన్నమాట మా అమ్మాయి. సో ఇక్కడ చెట్లలో ఇక్కడ వర్షం పడుతుంది కదా, ఆ చెట్లలో నుంచి ఏదో లిక్విడ్ లాగా కారుతుందన్నమాట. సో ఆ గ్రీనరీ అదంతా చాలా బాగుంది కదా, నాకైతే బాగా నచ్చిందనమాట. మా ఆయన వెనకాల ఫొటోస్ తీస్తున్నారు, నేను ముందర అనమాట నిలబడుకున్న సెల్ఫీ నేను తీసుకుంటున్నా. చూడండి వ్యూ పాయింట్ చూడండి. ఈ వ్యూ పాయింట్ కోసం ఎన్ని గంటలు జర్నీ చేసినామో మేము. కొండ ఎక్కడం దిగడం ఇదే పని అయిపోయిందనమాట. సో కార్ చూసినారా ఎంత చిన్నగా కనిపిస్తుంది కదా. మేము కూడా ఇప్పుడు అదే రూట్లో వెళ్ళాలన్నమాట పైనుంచి. సో ఇక్కడైతే ఈ చెట్లు ఇవన్నీ భలే బాగా కనిపిస్తున్నాయి నాకు. ఆ వర్షం పడేసరికి ఇంకా చెట్లు అయితే గ్రీనరీగా భలే అనిపిస్తున్నాయి అనుకో, చాలా బాగున్నాయి. మా అబ్బాయి ఏమో వ్యూ పాయింట్ కోసం అవతల సైడ్ రోడ్ పడుతుందని కింది సైడ్ ఇక్కడైతే ఫోటోలు దిగుతున్నారు. సో మేము వెళ్ళేసరికి మబ్బులు పట్టేసి వర్షం పడుతుంది కదా, ఎక్కువసేపు ఉండేదన్నమాట. జస్ట్ కొద్దిసేపు అంటే ఒక 10 to 15 minutes ఉన్నాం. అక్కడ చూడండి కోతి కూడా ఉంది. అక్కడ వచ్చే వాళ్ళు బిస్కెట్లు వేస్తున్నారు అనమాట దానికి. సో అట్లా చూసుకొని ఇంకా కిందికి అయితే దిగుతున్నాం అనమాట. సో 1 way అనుకుంటా ఇది రోడ్డు. వచ్చేటివి వస్తూ ఉంటాయి, వెళ్ళేటివి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి డ్రైవింగ్ బాగా అలవాటు అనుకుంటా, నార్మల్గా వెళ్తున్నారు చాలా బాగా. సో ఎవరి పద్ధతిలో వాళ్ళు నీట్గా వెళ్తున్నారు అనమాట. కొండ కదా, దిగేటప్పుడు ఆ వర్షం నీళ్ళు పడి ఆడ స్కిడ్ అవుతుందా అనేటట్లా ఉంది. అందులో అంతా నురుగు లాగా వస్తుంది. షాంపూ వాటర్ పోస్తే ఎట్లా ఉంటుందో రోడ్డు మీద అట్లా వస్తుందన్నమాట. సో ఇక్కడ హెయిర్ పిన్ ఏమంటారు, హెయిర్ పిన్ క్లిప్ రోడ్డు ఏదో అంటారు ఇది. సో ఆ రోడ్డు చూడండి, అది టర్న్ అయ్యేటప్పుడు హెయిర్ క్లిప్ లాగా ఉంటుందంట, హెయిర్ పిన్ లాగా ఉంటుందంట. ఇదిగో చూడండి, ఇది చిన్న హెయిర్ పిన్ లాగా వస్తుంది, అట్లా బెండ్ ఉందన్నమాట ఆ రోడ్డు. సో అట్లాంటివి దాదాపు ఒక 14 ఉంటాయి అన్నమాట ఆ కొండ దిగాలంటే. ఆ టర్న్ కాడ అయితే మనం చూసుకొని తిరగాలన్నమాట. చాలా చిన్నగా ఉంటుంది, 1 wayనే కదా, పోయేటివి వస్తుంటే వచ్చేటివి ఇట్లా అనమాట. సో మాకైతే భయం అనిపిస్తుంది. ఒక్కొక్క టర్న్ కాడ అయితే పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారనమాట. ఇట్లా ఒక టర్న్ 14 ఉన్నాయి కదా, ఒకటో దానికి రెండో దానికి అట్లా పోలీసులు అయితే ఉండి చూసుకుంటున్నారు వెహికల్స్ని. సో మొత్తానికైతే ఎట్లాగో నిదానంగా కిందికైతే దిగేస్తున్నాం అనమాట. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇక్కడ. మేము దాదాపు ఈ రోడ్డుకి వచ్చేసరికి 3 అయితే అయిపోయినాయి. ఇవన్నీ దిగాలంటే మాకు దాదాపు 1 hour టైం పట్టిందండి. 1 hour వరకు అట్లనే తిరుగుతూ ఉన్నాం అనమాట ఆ రోడ్డు దిగనిక. చూడండి కార్లు ఎంత బాగా నీట్గా పోతున్నాయి కదా, ఒకదాని వెనకాల ఒకటి. సో తొందర లేకుండా బాగా నిదానంగా నీట్గా డ్రైవింగ్ స్కిల్స్ ఇక్కడ వాళ్ళకి బాగున్నట్టుంది. సో చాలా బాగుపోతుంది. అదిగో చూడండి, హెయిర్ క్లిప్ బెండ్ అంట ఇది. సో యువతల సైడ్ గ్రీనరీ, అవతల సైడ్ కూడా గ్రీనరీ ఎక్కువ ఉందన్నమాట. కానీ ఎంతసేపు చూసినా చూడాలా అనిపిస్తుంది, అంతా బాగుందన్నమాట. సో ఇక్కడైతే మధ్యలో చెట్లు ఏవో పడిపోయినాయో మళ్ళీ కొట్టేస్తున్నారో అవి తీస్తున్నారు. కింది నుంచి చెట్లని తీసి ఒక లారీ వచ్చింది, దానికి వేసి పంపిస్తున్నారు అనమాట, పెద్ద పెద్ద మొద్దులు. సో అవి కూడా చూసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి వేరే కాలేజ్ బస్సెస్ కూడా వెళ్తున్నాయి. మరి అవతల రోడ్డుకి ఇది ఒక్కటే ఉందో ఏమో తెలియదు. సో ఇదండి వ్యూ పాయింట్ అనేసి మాకైతే ఇంత దూరం తెచ్చినాడు. ఆ కొండ దిగేంత వరకు చాలా భయంతో ఉన్నాం అన్నమాట, అంత భయం అనిపిస్తుంది. సో మొత్తానికి అలాగైతే కొండ అయితే దిగేసినాము. ఇంకా ఒకటేమో ఉన్నట్టుంది ఈ టర్న్ దిగిన తర్వాత నార్మల్కి వస్తుంది అనమాట. నార్మల్ రోడ్ అంటే కేరళలో అప్ అండ్ డౌనే ఉంటుంది, కొండ దిగాలి ఎక్కాలి. మామూలు ఊర్లో అయినా అట్లాగే ఉంటుంది అనమాట. అట్లే ఎక్కుతూ దిగుతూనే వెళ్తూనే ఉండాలి. మేము జర్నీ చేసినది మొత్తం అట్లే ఉందన్నమాట. సో అక్కడికి వచ్చినాం చూడ, ఆడ కింద అదొక్కటే అనుకుంటా, అదొక్కటే అయిపోతే అయిపోయింది, నార్మల్ రోడ్డుకి వచ్చేస్తాము.
మేమైతే హెయిర్ పిన్ బెండ్ అయిపోయింది అనుకున్నాము ఎలాగోలాగా సంతోషపడేసరికి. ఇంకా 3 4 ఉన్నాయి అంటున్నారనమాట ఆడ చూసి వాళ్ళు. సో మళ్ళీ 3 4 అనుకున్నాము. తప్పదు ఇంకా దిగాల్సిందే అనమాట. 3 4 కానీ 5 ఉండని ఖచ్చితంగా దిగాలి. మా వాడైతే వెతుక్కుంటున్నాడు. రోడ్ ఎటు సైడ్ ఉందో గూగుల్ మ్యాప్ పెట్టుకున్నాడు అనమాట. సో గూగుల్ మ్యాప్ పెట్టుకొని చూసుకుంటున్నాడు. రోడ్ అట అని తల తిప్పి తిప్పి చూస్తున్నాడు అనమాట. సో నాన్న ముందైతే దిగురా రోడ్డు తర్వాత చూద్దాం కానీ ఎట్లుందో ఏమో అనేసి అనుకున్నాము. సో అలా అయితే దిగేస్తున్నాం అనమాట. ఈడొకటి చూడండి, ఇదొకటి హెయిర్ పిన్ రోడ్ అనమాట. ఇట్లా వస్తుంది, ఇంత చిన్నగా తిరగాలన్నమాట. ఇక్కడ చాలా బెండ్స్ ఉన్నాయండి. అసలు మొత్తానికి భయపడుతూ అయితే మొత్తానికైతే ఇవన్నీ దిగేసామన్నమాట. సో ఇట్లా దిగిన తర్వాత మాదేదో కానీ మేము కొంచెం ఊర్లోకి అడుగు పెట్టంగానే ఎక్కడ పెడుతుంటే అక్కడ వర్షం స్టార్ట్ అవుతుందన్నమాట. చూడండి, ఆడ కొండ దిగేంత వరకు వర్షం పడింది. సరే, ఆడ నుంచి కొద్ది దూరం వర్షం లేదు. మరి కిందికి వచ్చేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇది ఎట్లా ఉందంటే వర్షం మాతో పాటే వస్తున్నట్టుంది. ఊరు ఎప్పుడు వస్తుందా దేవుడా అని ఎదురు చూస్తున్నా అనమాట. ఇంత లోపల వీళ్ళు గూగుల్ మ్యాప్ అయితే చెక్ చేసుకుంటున్నారు. ఊర్లోకి వచ్చినామా ఇంకా వెళ్ళాల్సి ఉందా అని మా అబ్బాయి వాళ్ళ ఆయన అనుకుంటూ గూగుల్ మ్యాప్స్ అయితే చూసుకుంటూ ఉన్నారనమాట. సో సైడ్కి అయితే వచ్చేసింది ఏదో ఊరు. ఇక్కడ చూడండి, ఆటోస్ డిఫరెంట్గా ఉన్నాయి. వీడియో తీసామండి, అదిగో ఆడ గ్రీన్ కలర్ ఒక ఆటో పోయింది కదా. సో ఇంకా కొన్ని ఆటోస్ ఉన్నాయి కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ఆ వీడియో తీసేసరికి వెళ్ళిపోతుంది అనమాట. సో మరి ఇక్కడికి వచ్చేసరికి వర్షం అయితే స్టార్ట్ అయ్యిందండి. ఈ ఊర్లో అయితే చూడు, చిన్నగా పడుతున్నాయి కదా. కొద్దిగా దూరం పోయినాక ఫుల్ కుండతో నీళ్ళు ఇట్లా బోర్లిస్తే ఎట్లా పడుతుందో అంత వర్షము. ముందే కొండ ప్రాంతం అన్నమాట. సో ఆ నీళ్ళన్నీ వచ్చేసి కిందికి బరా వచ్చేస్తున్నాయి. అసలు ఎట్లా వస్తున్నాయంటే అట్లా వస్తున్నాయి, బురద నీళ్ళు అంతా. వీళ్ళు ఎట్లా అంటే కొండపైన నుంచి ఇల్లులు ఉంటాయి కదా, కిందికి నీళ్ళు చూడండి ఎట్లా వస్తాయి. ఒకవేళ వీడియో ఉంటే అప్లోడ్ చేస్తుంది. నీళ్ళు జలమయం అయిపోతుంది అనమాట. అంతా వాటర్ వచ్చేస్తుంది. నాకైతే భయం అనిపిస్తుంది. ఈ రోడ్లు అయితే వచ్చేసి మనకు కొత్తవి, ఎక్కడ ఏవి ఉంటాయో మనకు తెలియదు అనమాట. సో సైడ్లో పోకుండా మెయిన్ తార్ రోడ్డు పైన అలానే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇప్పుడైతే ప్రజెంట్ చిన్నగా వర్షం పడుతుంది కాబట్టి మనకు సరిపోయింది. కొద్దిగా దూరం పోయినాక చూడండి, అంత పెద్ద వర్షం అయితే వామ్మో, దాదాపు ఒక అర్ధగంట పడేసింది ఈ వర్షం. అంత పెద్దగా పడింది. చీకటి అయ్యేంత వరకు ఆ ఊర్లోనే ఆగిపోయినాం అనమాట, లైట్స్ పడేంత వరకు. లోపల భయపడుతున్నా కానీ బయటికి నవ్వుకుంటూ బాగా హ్యాపీగా వాళ్ళతో అయితే ఉన్నా. కానీ నాకు చాలా భయం అయితే అవుతుందన్నమాట ఆ వర్షం చూసేసరికి. చూడండి, ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఎక్కడన్నా ఆపుకోరా అంటే కూడా ప్లేస్ మాకు ఎక్కడ ఆపుకోనికే దొరకట్లేదు. ఎక్కడైనా వర్షంలో ఆపాల్సిందే అనమాట. సో షెడ్స్, చెట్లు ఇవన్నీ ఏం లేవు. వర్షంలో ఆపుకొని కూర్చోవలసిందే కాసేపు కార్లో. అట్లాగే తప్పదు. ఇంకా ఒక 10 మినిట్స్ అట్లా 10 మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే ఇట్లే కార్లో కూర్చున్నాం అనమాట, వర్షం తగ్గేంత వరకు కూర్చొని. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ బయలుదేరినాం అనమాట. ఈ వర్షానికి చూడండి, ఎదురుగా వచ్చేటివి కూడా అంత క్లియర్గా కనిపిస్తలేదు. మీకు అర్థమవుతుందా ఎంత ఫుల్గా వర్షం పడుతుందో? ముందరవి ఏం కనిపించట్లేదు కదా. చూడండి, అంత నీళ్ళు అయితే కుండపోత వర్షం అంటారు చూడు, అట్లా పడుతుందన్నమాట. సో కేరళకు పోయినాక మా రూమ్ కూడా సముద్రం పక్కలే. ఆ సముద్రం చూసినా భయం అవుతుంది. వాటర్ అంటే నాకు ఎందుకో భయం అనమాట. సో ఇంకా వాడు ఆపుతూనే లేడు కారు. ఇంకా కొంచెం ముందు పోదాం తగ్గుతుంది అని చూస్తున్నాడు, కానీ తగ్గేట్టు లేదు. ఇంకా ఆపేసేయని మేము మొత్తానికైతే కాసేపు అయితే ఆపుకున్నాంలేండి. ఎందుకు ఇంతసేపు పోతున్నాడో చూడండి మీరే. ఎక్కడో ఒక చోట ఆపుకోవచ్చు కదా. అదే ఏదన్నా చెట్టు ఉందో ఏది ఉందో దాన్ని ముందర ఆపేద్దాం అనుకున్నాడు. ఇక్కడైతే సైడ్ తీసుకొని ఆపుకుంటున్నాడు అనమాట. కొంచెం మేము ఆపిన పక్కల నుంచే కొండ ఉంది కదా, కొండపై నుంచి ఆ నీళ్ళు అనేది బాగా వచ్చేస్తున్నాయి. ఏం అర్థం కావటంలో ఒక అర్ధగంట అట్లే ఆగిపోయినాం అనమాట. తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ అయినాం. వర్షం కొంచెం తగ్గంగానే మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. అదేది మేము పోయిన ఊరు కోజికోడ్ అనమాట. కోజికోడ్ ఊరు పేరు కూడా పలకనీకి రావట్లేదు.
సో టీ ఉందేమో అని చూస్తే ఇక్కడ టీ షాప్స్ అయితే లేవు, మాకు కనపడలేదు రోడ్ పైన. టీ ఉంటే టీ తాగుదాం అనుకున్నాం కానీ టీ షాప్స్ అయితే మాకు కనపడలేదు. ఊరికే ఆపుకొని అయితే ఉన్నాము. అంత వర్షంలో కూడా మేము హోటల్లో పోయేసరికి తడిసిపోతాము. ఇదండి ఇవాల్టి వీడియో. ఓకే బాయ్.